ఏటీవీ తెలుగు న్యూస్. శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి అడ్డదిగల మండలంలో మన డోర్ డెలివరీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ తనుజరాణితో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో. అది బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అంట. ఎంత దారుణం అంటే ప్రజలు ఏమైనా ఎర్రివాళ్ళ లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని అనుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో దానిలో దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానిది, మా చంద్రబాబు నాయుడు గారిదని మరొకసారి ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంతకమే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు మెగా డిఎస్సి తీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో విడుదల చేస్తామని చెప్పారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ చేశారా? ఒక్క జాబ్ క్యాలెండర్ తీయలేదు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాడు, చేశాడా? కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటవాడినటువంటి దరిద్రుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది మహిళలు పుస్తకాలు తెగిపోవడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు అందులో మద్యం దుకాణాల బయట కాపలా పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఉద్యోగాలు చేసేటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కూడా మనకు తెలుసు. సిపిఎస్ రద్దన్నాడు, అది లేదు. ప్రతి నెల వేయాల్సినటువంటి జీతం అది లేదు. ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటిది 5 ఏళ్లలో చేసినటువంటి పాలన ఏమీ లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్ట్రాన్నే ఒక విధమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంత దౌర్జన్య పాలన, అరాచక పాలన చేసిన వ్యక్తి ఈరోజు మా దేవుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది. అది కూడా మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడైనటువంటి, మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూశారు. ఏమ్మా శిరీష, నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు, ఎంత దోపిడీలు చేసావు మాకు తెలీదా? ఆధారాలతో చూద్దామా? నువ్వు పట్టుకున్న ఆధారాలు నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఉంది. ఇప్పుడే రివ్యూ మీటింగ్లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్లు కూడా వైసీపీ ప్రభుత్వ దారిలో ఆ ఇంట్లోపల ప్రహారీ కట్టించేసుకొని ఆ బోర్లను కూడా ఆక్రమించేశారు. నాడు నేడు స్కూల్స్లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్లకి జమ అయిపోయినటువంటి పరిస్థితి. ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్గా పనిచేసే ఆమె అకౌంట్లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ డబ్బులకి ఆవిడకి సంబంధం ఏంటి? ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు. ఇవి కాదా అక్రమాలు? నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది, నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో ఒకసారి ఎంక్వైరీ తెరుచుకుందాం. మీరు మనం కూర్చొని ఒకసారి. నేను నా మేనిఫెస్టో, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను. మీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకొని రా. ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేశారు, 5 సంవత్సరాల కాలంలో నువ్వెంత చేసావు, మీ పార్టీ ఎంత చేసింది, మీ నాయకుడు ఎంత చేసిందో తేల్చుకుందాం. అది కాకుండా అనంతబాబు అరిచేతుల్లో ఉండేటువంటి నువ్వు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు. మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ 6 పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళడానికి సూపర్ 6 సుపరిపాలన తోడుగడుగు అనే కార్యక్రమం మేము చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఎక్కడికి వెళ్ళినా సరే హారతులు బట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి చలించలేక మా పైన బుద్ధి చెప్తా ఉన్నారు. తయారుగా ఉంది మా ఛానల్, ఆ ఛానల్ పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపించేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం.
మీరు కాదా? మీ అనంతబాబు కాదా రంగురాల వ్యాపారం చేసింది? మద్య వ్యాపారం చేసింది మీరు కాదా? అక్రమంగా కలప తరలించింది మీరు కాదా? గాంజా వ్యాపారం చేసింది అనంతబాబు కాదా? గిరిజన మహిళలను మోసం చేసి డమ్మీ ఎమ్మెల్యేలను చేసి ఆడుకున్నది నువ్వు కాదా? మీరు కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. తిరిగేసి ఎమ్మెల్యే భర్త ఇంత చేశాడు అంత చేశాడు, ఏం చేశాడు చెప్పాం. మేమే ఎలక్షన్ ముందు చెప్పాం, మేమే నష్టపోయాం. ఉద్యోగ డబ్బులు పేర్లు బట్టి మేమే నష్టపోయాం. ఆ బురద మా మీద ఉండకూడదని మా ఆస్తులు అమ్మి అప్పులు చేసేసి ఇవన్నీ మేము అప్పులు తీర్చేసాము. ఈ రోజు కూడా ఎవరు కూడా మా మీద ఒక కంప్లైంట్ కానీ ఒక కేసు కానీ ఏమీ లేదు. అలాంటిది మళ్ళీ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి ఇప్పుడు సంవత్సర కాలం కోసం మళ్ళీ చెప్తున్నా ఇక బుర్ర పని చేస్తుందా లేదా అని అడుగుతా ఉన్నా. మొన్న మీ ఊరు ఏ ఊరండి? రాజుపాలెం మేము ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో వర్షాకాలం వస్తే వరదంతా ఊరి మీదకి వచ్చేసి డ్రైనేజ్ పోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సొంత ఊరు రోడ్డు మీద నీ ఇల్లు, నీ పుట్టింటికి నీ అమ్మ ఉన్న ఊరికి కూడా డ్రైనేజ్ తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేవి నువ్వు చెప్తేనే వినేదేంటి, ప్రజలు వినేదేంటి? ఊరికే ఏం చేసుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నీ ఊరేని నేను డ్రైనేజ్ తీపించి ప్రొక్లైన్ చేయించి ఎన్ని కార్యక్రమాలు చేసామన్న ఊర్లో దాదాపుగా 2-3 సార్లు విజిట్కి వెళ్ళాం. అక్కడికి ఏదైతే సమస్యలు ఉన్నాయని పరిష్కరించాం. అదే పంచాయతీలో నీ తల్లి సర్పంచ్ ఏం చేశారు? ఏమీ చేయలేదు. తిరిగేసి నువ్వు మా మీద నిందలు జరుగుతున్నావు. ఏం అభివృద్ధి చేసావు శిరీష? రికార్డింగ్ డ్యాన్స్ లా అని అడుగుతా ఉన్నావు. మేము వచ్చి కొత్తగా ఏం పెట్టలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ పండగ ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో కల్చరల్గా వస్తున్నటువంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మేము వచ్చి కొత్తగా పెట్టలే. అనంతబాబు నువ్వు ఉన్నప్పుడు పెట్టావు స్టేజ్ ప్రోగ్రాంలు, డీజే ప్రోగ్రాంలు అని. నీకు తెలుసు కదా రికార్డింగ్ డ్యాన్స్లు అంటే ఎలా ఉంటాయో. అవి వేరు రికార్డింగ్ డ్యాన్స్లు. ఏమ్మా ధనలక్ష్మి తెలుసుకొని మాట్లాడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇంకా ఒక వ్యక్తి ఇప్పుడు సచివాలయం ప్లస్ ఇక్కడే చాలా మంది ఉన్నారు. చాలా మంది రిక్వెస్ట్ లెటర్స్ కోసం వస్తారు. అడిగిన ప్రతి ఒక్కరికి మేము లెటర్స్ ఇచ్చాం. ₹1 తీసుకోకుండా. కనీసం పేపర్ ఖర్చు కూడా మేము తీసుకోవాలి, టీ ఖర్చు కూడా తీసుకోవాలి. కంప్యూటర్ టైప్ చేసే వ్యక్తికి కూడా ₹1 ఇవ్వలే. ఎందుకంటే వాళ్ళకి 28,000 30,000 జీతాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? వాళ్ళే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారని ఉచితంగా అడిగిన వాళ్ళకెల్లా 1000 పైన ఇచ్చుంటారు లెటర్స్. గుర్తునికే ఇచ్చాము. పాపం చాలా మంది లెటర్స్ పనిచేసారు. మేడం మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు అనుకున్న ప్లేస్ మాకు వచ్చింది, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది, చాలా ధన్యవాదాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఒక లెటర్ కంట 50 నుంచి ₹1,00,000 డిమాండ్ చేసామంట. అంటే గతంలో మీరు ఏమైనా తీసుకున్నారా? ధనలక్ష్మి అనంతబాబు చెప్పండి. మీరు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది. మేమైతే ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. అవసరమైతే సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరితో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ వ్యక్తి అయినా నేను ఎమ్మెల్యేకి 50,000 1,00,000 2,00,000 3,00,000 ఇచ్చానని చెప్తే ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఒక పిల్లోడు ఒక వ్యక్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ పాపం అనుకున్నాడు. వాడి మండలమే రంపచోడవరం మండలం. ముందు రంపచోడవరం మండలంలో చేసిన మళ్ళీ అక్కడ ఉద్యోగం కావాలంట. సొంత మండలంలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? ఇంకా వేరే ప్రాంతంకి వెళ్ళరా? ఎవరైనా కడుపుతో ఉన్న మహిళలు ఉంటారు, డెలివరీ అయిన మహిళలు ఉంటారు. ఆ మండలంలో దగ్గరలో వాళ్ళకి ఇస్తే చేసుకుంటారు కదా మహిళలు. నువ్వు అబ్బాయివే కదా, కుర్రుడే కదా, పక్క మండలం వెళ్ళొచ్చు కదా. అంత కాదంట, వాడికి సేమ్ మండలం అక్కడే కావాలంట. అక్కడ అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారి మీద బుద్ధి చల్లుతాడు. అసలు ఏం హక్కు ఉంది వాడికి? వాడు ఉద్యోగం చేసేదే ఫేక్ సర్టిఫికేట్. ఇవన్నీ బయట తీస్తే ఏమవుతుంది? అనుకున్న ప్లేస్ రాకపోతే ఎమ్మెల్యే గారు మీకు బుద్ధి చల్లేస్తారా? అది కరెక్టా? అది పట్టుకొని నువ్వు అనంతలక్ష్మి, అది పట్టుకొని నువ్వు ఇంత డిమాండ్ చేసావు శిరీష, అంత డిమాండ్ చేసావు అని మాట్లాడిన ఒళ్ళు నోరు మాత్రం దవడపల్లి రాలిపోయిన పగల కొడతాను. మరొకసారి చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఈ రోజు కూడా స్టిల్ నా జీతంతోనే మేము బ్రతుకుతా ఉన్నాం. చాలా మందికి తెలుసు. ఇంటి వచ్చేస్తుంది అంతే వస్తుంది అంటే అనంతబాబు అరాచకున్నాడు. అధికారులని అందరినీ బెదిరించి అక్రమాలు చేశాడు, దోచుకున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు మైదాన ప్రాంతంలో దాచుకున్నారు అనంతబాబు, ధనలక్ష్మి. అలాగే ఎమ్మెల్యే కూడా ఉంటుందేమో అనుకోవడం మాత్రం పొరపాటు. దయచేసి ప్రజలందరూ గమనించండి. నేను సాధారణ మహిళని. నాకు భగవంతుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మీరే కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే చేస్తాం, లేకపోతే నార్మల్గా కార్యకర్తగా ఉంటాం, ఇంటికి వెళ్తాం, వ్యవసాయం చేసుకుంటాం, అంతే.
ఇదే పర్మనెంట్ అనేటువంటి వ్యక్తులం అయితే మేము కాదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు పని చేసేవాడు, ఎవరు పని చేయని వాడు. ఈరోజు ఏ రోజైనా ఒక మహిళకి దగ్గరికి వెళ్ళి, ఒక ముస్లాం దగ్గరికి వెళ్ళి ఇలా పలకరించిన మాట ఉందా? ధనలక్ష్మి ఎప్పుడు చేపట్టుకోలేదు, ఎవరిని భుజాల తట్టి మాట్లాడలేదు. ఈ రోజు నేను వెళ్తా ఉన్నా, అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాం, సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం, సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. ఇది చూసి తట్టుకోలేక లేనిపోని పుకార్లు మా మీద చదువుతూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించాలి. ఈ రోజు చూస్తే మీరే గమనించారు, సంవత్సర కాలంలో సూపర్ 6 పథకాలను అమలు చేశాం. పెన్షన్ పెంచుతా ఉన్నాం, పెన్షన్ పెంచాం. దీపం పథకం అమలు చేస్తూ ఉన్నాం. డిఎస్సి తీసాం. అన్నదాత సుఖీభావ వేసాము. అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి ఉచితంగా మహిళలకి ముందు ఓన్లీ జిల్లాలో అన్నాం, కానీ ఇప్పుడు మహిళలందరికీ ఉపయోగపడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశాన్ని ఫ్రీ బస్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. ఇన్ని కోట్లు తెచ్చావు, అన్ని కోట్లు తెచ్చావు అని మాట్లాడుతున్నావు. చూపించి శిరీష అంటుంది. నేను చూపించడానికి మాటలతో చెప్పేటువంటి ఫిగర్ కాదు అది. కోట్ల రూపాయలు తెచ్చినటువంటి వర్కులు మేము మీడియా వాళ్ళకు కూడా ఇస్తాం. నేనుండగా ఏవైతే వర్కులు మేము తీసుకొచ్చాం, ఎంత అభివృద్ధి చేశామని. 5 సంవత్సరాలు చేయాల్సినటువంటి పాలన మేము కేవలం సంవత్సర కాలంలో చేసాము, చేసి చూపించాం. ఇది తట్టుకొని ఓర్వలేక ఈరోజు ఎక్కడో ఎల్లవరం మారుమూల ప్రాంతంలో అక్కడే పెట్టేసేవాడు, ఇంటి పక్కనే పేకాట చిత్రాట ఈ రోజుకి జరుగుతూ ఉన్నాయని అంటూ ఉన్నాం. మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నిసార్లు ఎస్పీకి డిఎస్పీకి ఫోన్ చేసి పలానా దగ్గర చిత్రాట పేకాట ఆడుతున్నారు, వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయించండి, వెళ్ళండి, పోస్టులు పంపించండి, ఎన్నిసార్లు చెప్పారో మాకు తెలుసు, అధికారులకు తెలుసు. రైడ్లు చేస్తూ ఉన్నారు. నేనే పెడితే నేనెందుకు రైలు చేపిస్తాను? ఎమ్మెల్యే భర్తే అక్కడ స్వయంగా పేకాట చిత్రాన్ని పెడితే రైడింగ్ ఎందుకు జరుగుతుంది? నా మాట కాదని నా నియోజకవర్గంలో ఎవరైనా రాగలరా? రాలేరు కదా. కానీ ఎందుకు రైడింగ్ జరుగుతుంది? గంగవరంలో జరిగింది, రాజవరంలో జరిగింది. స్వయంగా డిఎస్పీ గారు వెళ్ళారు, వెళ్ళి పట్టుకున్నారు, కేసులు కడతా ఉన్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? నేను చేయట్లేదు కాబట్టి, నాకు సంబంధం లేదు కాబట్టి, ఇంకా కొంచెం అనంతబాబు మూలాలే అందులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి దారుణాలు దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలు గమనించాలి. ఎవరు పనిచేసే నాయకుడు, ఎవరు పనిచేయని నాయకుడు, ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు, ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరు దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎవరిని గిరిజన మహిళలు వాడుకొని డమ్మి ఎమ్మెల్యేలు చేసి అక్రమంగా డబ్బును దాచుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది ప్రజలకు తెలుసు. ప్రజలు మీరందరూ కూడా మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలనని ప్రజలు, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఈ అరాచక ఎప్పుడు మనిషి చచ్చిపోతే ఎప్పుడు రాజకీయాలు చేద్దామా అని చిరునవ్వు వేసుకొని చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అంట. ఆ ఐడియాస్ ఇచ్చేవాడైనా కనీసం మంచి ఐడియాస్ ఇస్తే బాగుండు. ఫ్లెక్సీ చూస్తే బాబు షూరిటీ అంటే మేము అంటే భవిష్యత్ గ్యారంటీ అని మేము అనేసుకుంటున్నాం, ప్రజలు కూడా అనేసుకుంటా ఉన్నారు. తెలియట్లేదు మోసం గ్యారంటీ అని. ఈ విధంగా వాళ్ళు ఎడిపోతూ ఉన్నారో, వాళ్ళ ఆలోచనలు ఎటున్నాయో ఏం అర్థం కాని పరిస్థితి. ప్రజల్లోకి వెళ్ళండి. ఈరోజు చూస్తే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా షాప్స్ తీసేయమని ఎన్ఫోర్స్మెంట్లో భాగమైంది. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు అయితే అందరి కోసం ఆలోచించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడి బిల్డింగ్కి ధనలక్ష్మి పేరు పెట్టి ఎస్టీ మహిళ ఈయన కట్టుకుందని కోర్టు నుంచి స్టే తీసుకున్నటువంటి పరిస్థితి. అందరి కోసం ఆలోచించాలి కదా ప్రజానాయకుడు. ఆడొక్కడి కోసం ఆడు ధనలక్ష్మి కోసం ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు? ఆలోచించాలి ప్రజలు కూడా. ఇందాక చెప్పారు జడ్పీటీసీ ఓసీ కులస్తులై ఉండి కొండకాపు సర్టిఫికేట్ తెచ్చుకొని జడ్పీటీసీగా గెలిచేశాడు. జేజే వరకు మొత్తం మండలం అంతా దోచేసుకున్నాడు. గంగవరం మండలంలో హెచ్ఆ వెంకటేశ్వరరావు సొసైటీ దగ్గర ₹1 కోటి అక్రమంగా దోచుకున్నటువంటి గనుడు. ఆయన వైసీపీ మండల గంగవరం మండల పార్టీ ప్రెసిడెంట్. ఆడు ఈ రోజు కప్పులు చెప్పారు. ఇలాంటి నాయకులందరినీ ముందు పెట్టుకొని అనంతబాబు మీటింగులు పెడతారు. అంటే అందరూ పతితులే, ఓన్లీ కూటమి నాయకులు ఎమ్మెల్యే తప్ప. ఇంత అరాచకాలు, ఇన్ని కోట్లు కుమ్మరించేసుకొని ఇంత అక్రమాలు చేసిన వ్యక్తులు తిరిగి ఎమ్మెల్యే కోసం మాట్లాడేస్తారు. ఆలోచించాలి ప్రజలు కూడా. ఏం జరుగుతుంది? వాడు చెప్పేది కరెక్టా కాదా? ప్రజల్ని మోసం చేస్తున్నాడా, గొర్రెలు చేసి ఆడుకోవాలని చూస్తున్నాడా అన్నది దయచేసి మీరందరూ గమనించాలి. మరికొద్ది రోజుల్లోనే అనంతబాబు కూడా చేసిన ఏదైతే పాపం పని ఉందో, ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు చేసుకున్నాడో ఆయన విషయం మనకు తెలియదు. కానీ ఏదైనా తప్పే, చట్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా వారు చేసిన తప్పుకి సరైన శిక్ష కూడా త్వరలో పడబోతా ఉంది. అదేవిధంగా ఈ అక్రమాల్లో పాలుభాగస్తులైనటువంటి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కూడా పాత్ర కూడా ఉండుండైతే ముందు రాబోయే రోజుల్లో ఆ ఎంక్వైరీ కూడా పెట్టించి ఒకసారి మీరు కూడా ధనలక్ష్మి గారు, మీరు మీ అమ్మగారు కూడా ఒకసారి శ్రద్ధగా సెంటర్ జరిగిల్లో వచ్చేద్దరు. కానీ దగ్గరలో ఉన్న రోజులు దయచేసి గమనించాలి. ఇకనైనా సరే
దాదాపుగా మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేసేసాం. ఇంకా మాకు పుకారు చేయడానికి కానీ బ్లేమ్ చేయడానికి కానీ ఏమీ లేదు మా కూటమి ప్రభుత్వానికి కానీ మా నాయకుడు కానీ. దయచేసి ప్రజలందరూ మీరు అర్థం చేసుకొని మీరు మా కూటమి ప్రభుత్వానికి, మా చంద్రబాబు గారికి, మా పవన్ గారికి, మా మోడీ గారికి మీరందరూ ఆశీర్వాదాలు ఇస్తూ రానున్న ఇంకో 4 సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి సంక్షేమం చేస్తూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ప్రదంలో నడపడానికి మీ వంతు సహాయ సహకారాలు, సపోర్టు, ప్రేమ, అభిమానం అంతా మన నియోజకవర్గం తరపు నుంచి మీరందరూ అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరికీ